Welcome back to the channel Balu Tech Lines. So in the last class, we have completed classification of systems. That means what are the different types of systems and how to decide a system, whether it is linear or not, whether it is causal or not, whether it is stable or not. So ఈ కాన్సెప్ట్స్ అన్ని మనం లాస్ట్ వీడియో లెక్చర్ లో చూసాము. సో ఈ పర్టికులర్ వీడియో లెక్చర్ లో ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద కన్వల్యూషన్. సో విచ్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్, రైట్? అండ్ కొంచెం సెన్సిటివ్ కూడా. ఓకే, సో మనం పర్టికులర్ ఈ టాపిక్ ఏదైతే ఉందో కన్వల్యూషన్ అనే టాపిక్, సో ఉన్న అన్ని టాపిక్స్ లో ముఖ్యంగా ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ సిగ్నల్స్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ సిస్టమ్స్ తో కంపేర్ చేసుకుంటే కొంచెం సెన్సిటివ్ టాపిక్. ఓకే, సో దాన్ని కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి అనేది వి విల్ సీ ఇట్. ఓకే, యాక్చువల్ గా మన కన్వల్యూషన్ లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి డిస్క్రీట్ టైం కన్వల్యూషన్, రెండోది కంటిన్యూస్ టైం కన్వల్యూషన్. ఓకే, మళ్ళీ డిస్క్రీట్ టైం కన్వల్యూషన్ లో కూడా 2 ఉంటాయి. ఒకటి ఫైనైట్ సీక్వెన్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి, రెండోది ఇన్ఫైనైట్ సీక్వెన్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి. ఓకే, అది కంటిన్యూస్ టైం అయితే ఒకటే మెథడ్ ఉంటుంది, అది నేను చెప్తాను. ఓకే, సో కాబట్టి ఈ పర్టికులర్ వీడియో లెక్చర్ లో నేను డిస్క్రీట్ టైం కన్వల్యూషన్ ఫినిష్ చేస్తాను. అంటే ఫైనైట్ సీక్వెన్స్ చెప్పేస్తాను, అట్ ద సేమ్ టైం ఇన్ఫినిటీ సీక్వెన్స్ కూడా చెప్పేస్తాను. ఓకే, సో కాబట్టి ఈ వీడియో లెక్చర్ లో వీఆర్ గోయింగ్ టు ఫినిష్ డిస్క్రీట్ టైం కన్వల్యూషన్. ఓకే, సో లెట్స్ స్టార్ట్. కీప్ ద హెడింగ్ కన్వల్యూషన్. ఓకే, డిస్క్రీట్ టైం కన్వల్యూషన్ ఎక్స్పెషల్లీ, రైట్? డిస్క్రీట్ టైం కన్వల్యూషన్. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైనా సరే మీరు కన్వల్యూషన్ అప్లై చేస్తున్నారంటే కంపల్సరీగా ఆ సిస్టమ్ ఎల్టీఐ సిస్టమ్ అయి ఉండాలి. ఎల్టీఐ అంటే లీనియర్ టైమ్ ఇన్వేరియంట్, అంటే ఆ సిస్టమ్ లీనియారిటీ ప్రాపర్టీని సాటిస్ఫై చేయాలి. అట్ ద సేమ్ టైం షిఫ్ట్ ఇన్వేరియంట్, అదే టైమ్ ఇన్వేరియంట్ ప్రాపర్టీని కూడా అది సాటిస్ఫై చేయాలి. ఓకే, సో ఏ సిస్టమ్ అయితే లీనియారిటీని టైమ్ షిఫ్టింగ్ టైమ్ వేరియన్స్ ప్రాపర్టీని పర్ఫెక్ట్ గా సాటిస్ఫై చేస్తాయో వాటిని ఎల్టీఐ సిస్టమ్స్ అంటాం. అండ్ ఆ ఎల్టీఐ సిస్టమ్స్ కి మాత్రమే మనం కన్వల్యూషన్ అనేది అప్లై చేయగలం. ఓకే, ఆ పాయింట్ ఒకటి మైండ్ లో ఉంచుకోండి. ఓకే, సో let us consider a system, let us suppose the impulse response of an LTI system is h of n. ఇంపల్స్ రెస్పాన్స్ అంటే ఏంటమ్మా, మనం ఒక సిస్టమ్ కి ఇంపల్స్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు అవుట్పుట్ ఏదైతే వస్తుందో దాన్ని ఇంపల్స్ రెస్పాన్స్ అంటాం. ఓకే, దాన్ని రిఫరెన్స్ గా తీసుకొని వెళ్తాం వేరే ఇన్పుట్స్ కి. ఓకే, సో లెట్ us సపోజ్ ఒక ఇన్పుట్ ఏదో ఒక ఇన్పుట్ లెట్ us సపోజ్ x ఆఫ్ n అప్లై చేసాం అనుకుందాం. అండ్ లెట్ us సపోజ్ మా డిస్క్రీట్ కాబట్టి n అంటున్నానమ్మా, అది కంటిన్యూస్ అయితే టీ అనేవాడిని. ఓకే, సో కాబట్టి ఫస్ట్ మనం డిస్క్రీట్ టైం కన్వల్యూషన్ ఫైనైట్ ఇన్ఫినిట్ ఫినిష్ చేసి ఆ తర్వాత కంటిన్యూస్ టైం కన్వల్యూషన్ కి వెళ్దాం. ఓకే, సో దిస్ ఈస్ x ఆఫ్ n, దిస్ ఈస్ h ఆఫ్ n, అండ్ లెట్ us సపోజ్ దిస్ ఈస్ నథింగ్ బట్ y ఆఫ్ n, దిస్ ఈస్ నథింగ్ బట్ y ఆఫ్ n, రైట్? సో లెట్ us సపోజ్, సో ఇక్కడ చూడండి అమ్మా, y ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు ఏమైతే చూడు, x ఆఫ్ n కన్వల్యూషన్ విత్ h ఆఫ్ n యాక్చువల్లీ. ఓకే, ఎప్పుడైనా సరే ఒక సిస్టమ్ యొక్క ఇంపల్స్ రెస్పాన్స్ తెలిసినప్పుడు అండ్ ఒక సిస్టమ్ యొక్క ఇన్పుట్ తెలిసినప్పుడు ఆటోమేటిక్గా దాని అవుట్పుట్ ని ఎలా డిఫైన్ చేస్తామంటే y ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు x ఆఫ్ n కన్వల్యూషన్ విత్ h ఆఫ్ n అనేటటువంటి ఒక ఎక్స్ప్రెషన్ తోటి మనము దాన్ని ఎవాల్యుయేట్ చేయొచ్చు. ఓకే, సో అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో y ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు x ఆఫ్ n కన్వల్యూషన్ విత్ h ఆఫ్ n. ఓకే, సో ఆ పాయింట్ జాగ్రత్త గుర్తుపెట్టాలి. అంటే జస్ట్ y ఆఫ్ n అంటే x ఆఫ్ n ఇంటూ h ఆఫ్ n రాయకూడదమ్మా. x ఆఫ్ n కన్వల్యూషన్ ఇది ఏదైతే ఉంటుందో దాన్ని కన్వల్యూషన్ అంటాం. ఓకే, x ఆఫ్ n కన్వల్యూషన్ విత్ h ఆఫ్ n. ఓకే, ఒకటి గుర్తుపెట్టుకున్నాము, కన్వల్యూషన్ లో కూడా మనకి లీనియర్ కన్వల్యూషన్ అని, సర్క్యులర్ కన్వల్యూషన్ అని, ఓవర్లాప్ యాడ్ మెథడ్ అని, ఓవర్లాప్ సేవ్ మెథడ్ అని, ఇలాంటివి చాలా ఉంటాయి యాక్చువల్గా. ఓకే, మామూలుగా అయితే అవన్నీ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ కిందకి వస్తాయమ్మా. సో అది నేను లాస్ట్ లో టైం ఉంటే సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ లాస్ట్ లో కవర్ చేస్తాను. అది యాక్చువల్గా గేట్ సిలబస్ లో లేదు మనకి. సో కాబట్టి నేను ఓన్లీ లీనియర్ కన్వల్యూషన్ వరకు డిస్కస్ చేస్తాను. ఓకే, సో లాస్ట్ లో ఈ సబ్జెక్ట్ మొత్తం అయిపోయిన తర్వాత ఇఫ్ టైం పర్మిట్స్ ఐ విల్ కవర్ సర్క్యులర్ కన్వల్యూషన్ అండ్ ఆల్సో ఓవర్లాప్ యాడ్ మెథడ్, ఓవర్లాప్ సేవ్ మెథడ్ ఎక్సెట్రా. సో ఈ పర్టికులర్ ఎస్ఎస్ లో మాత్రం నేను ఓన్లీ లీనియర్ కన్వల్యూషన్ గురించి మాట్లాడతాను. అండ్ మీకు ఎగ్జామ్ లో కూడా దాని మీద క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, సో y ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు x ఆఫ్ n కన్వల్యూషన్ మీద ఇచ్చారు. అసలు కన్వల్యూషన్ అంటే ఏంటి? మా కన్వల్యూషన్ అంటే y ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు, జాగ్రత్త చూడడం, y ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు సిగ్మా k ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ. k అనేది డమ్మీ వేరియబుల్ అమ్మా. ఓకే, x ఆఫ్ k ఇంటూ h ఆఫ్ n మైనస్ k, దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ కన్వల్యూషన్. ఓకే, మీరు దేన్ని ఇప్పుడు ఫర్ సపోజ్ రెండు సిగ్నల్స్ ఇచ్చారు అనుకోండి, మీరు దేన్ని x ఆఫ్ n దేన్ని h ఆఫ్ n అనుకున్నా కానీ ప్రాబ్లం లేదు. ఓకే, కాకపోతే కష్టంగా ఉండే సిగ్నల్ ని x ఆఫ్ n అనుకోండి, ఎందుకంటే ఇక్కడ x ఆఫ్ n కి x ఆఫ్ k రాస్తాం, అంటే సింపుల్ గా n ప్లేస్ లో k రాస్తాం. డిఫికల్ట్ గా ఉండే సిగ్నల్స్ కనుక ఈజీగా ఉండే సిగ్నల్స్ మీరు h ఆఫ్ n అనుకుంటే, ఎందుకంటే h ఆఫ్ n కి మనం టైం షిఫ్టింగ్ ప్రాపర్టీ అప్లై చేయాలి. ఓకే, సో కాబట్టి ఒకటి గుర్తుంచుకోండి, రెండు సిగ్నల్స్ ని కన్వల్యూట్ చేయమన్నప్పుడు మనం x ఆఫ్ n అయినా h ఆఫ్ n, ఏ సిగ్నల్ అయినా x ఆఫ్ n, ఏ సిగ్నల్ అయినా h ఆఫ్ n అనుకోవచ్చు. కానీ నా సజెషన్ అయితే మాత్రం ఏదైతే డిఫికల్ట్ సిగ్నల్ ఉంటుందో, అంటే కాంప్లెక్స్ సిగ్నల్ ఉంటుందో దాన్ని మనము x ఆఫ్ n అనుకుందాం. అండ్ ఈజీగా ఉండేటువంటి సిగ్నల్ మనం ఏమనుకుంటాం అంటే h ఆఫ్ n అనుకుంటాం. ఓకే, సో ఈ పాయింట్ ఒకటి మైండ్ లో ఉంచుకోండి, రైట్? సో దీన్ని ఈ ఫార్ములాని ఇంకోలాగా ఎలా రాసుకోవచ్చు అంటే y ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు, సో సిగ్మా k ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ x ఆఫ్ k ప్లస్ h ఆఫ్ k కూడా రాసుకోవచ్చు, h ఆఫ్ k ఇంటూ x ఆఫ్ n మైనస్ k.
అంటే దీన్ని మనం h of n కన్వల్యూషన్ విత్ x of n అని అనొచ్చు. అంటే x of n కన్వల్యూషన్ విత్ h of n విల్ గివ్స్ ద సేమ్ రిజల్ట్ యాజ్ h of n కన్వల్యూషన్ విత్ x of n. ఓకే, అంటే కన్వల్యూషన్ అనేది కమ్యూటేటివ్ ప్రిన్సిపల్ ని సాటిస్ఫై చేస్తుంది. ఓకే, సో కాబట్టి ఈ పాయింట్స్ మైండ్ లో ఉంచుకోండి. గుర్తుంచుకోవడం ఎప్పుడైనా సరే మనం అసలు ఈ ప్రొసీజర్ ఎక్కడ వాడడం. ఓకే, ఈ ఫార్ములా యూస్ చేసి మనం కన్వల్యూషన్ అనేది అసలు ఫైండ్ అవుట్ చేయం యాక్చువల్గా. ఓకే, కానీ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం కన్వల్యూషన్ అనేది నేను చెప్తాను. సో లెట్ us స్టార్ట్. ఓకే, ఈ ఫార్ములా జస్ట్ గుర్తుంచుకోండి. థియరిటికల్ గా ఏదైనా ఎప్పుడైనా అడిగినప్పుడు గేట్లో మెజారిటీ అడగకపోవచ్చు, ఏదైనా మీరు ఇంకోటి ఏదైనా పీజీ సెట్ కానీ ఏదైనా ఎగ్జామ్స్ స్టేట్ వైడ్ ఎగ్జామ్స్ కనుక రాసేటప్పుడు మేబీ అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, జస్ట్ రిమెంబర్ దట్ ఫార్ములా, రైట్? సో లెట్ స్టార్ట్ ద కన్వల్యూషన్, రైట్? మరి ఇక్కడ ఫర్ సపోజ్ y of n is equal to, let us suppose you have to find y of n. Okay, let us say, let us suppose x of n is equal to, let us suppose -1 2 1 0 4. let us suppose this is the sequence. ఇప్పుడు నేను ఫైనైట్ కన్వల్యూషన్ గురించి మాట్లాడుతున్నాను. ఒక కన్వల్యూషన్ లో మొత్తం 2 టైప్స్, కంటిన్యూస్ టైం కన్వల్యూషన్, డిస్క్రీట్ టైం కన్వల్యూషన్. డిస్క్రీట్ టైం లో కూడా మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఫైనైట్ సీక్వెన్సెస్, రెండోది ఇన్ఫినిటీ సీక్వెన్సెస్. ఫైనైట్ సీక్వెన్సెస్ అంటే ఇట్లా నెంబర్స్ ఇస్తాడు వాడే, ఇచ్చి కన్వల్యూషన్ ఫైండ్ అవుట్ చేయమంటే అది ఎట్లా చేయాలో చూసి ఆ తర్వాత ఇన్ఫైనైట్ సీక్వెన్సెస్ కి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో వి విల్ సీ, రైట్? ఓకే, x of n. నెక్స్ట్ లెట్ us suppose we will say h of n. h of n అనేది let us suppose 1 4 2 3 1. let us suppose this is the one. ఓకే, ఇక్కడ 1 2 3 4 5 1 2 3 4 5 let us suppose. ఓకే అమ్మా, నేను దీనికి ఇక్కడ యారో మార్క్ పెట్టానమ్మా, అండ్ ఈ పర్టిక్యులర్ సిరీస్ కి ఇక్కడ పెట్టారు యారో మార్క్. మరి ఈ యారో మార్క్ దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే n ఈజ్ ఈక్వల్ టు 0 శాంపుల్ ఇండికేట్ చేస్తుంది. ఓకే, ఇది 0, యారో మార్క్ ఇండికేట్స్ ద 0, రైట్? సో n ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర వాల్యూ 1, n ఈక్వల్ టు 1 దగ్గర వాల్యూ 0, n ఈక్వల్ టు 2 దగ్గర వాల్యూ 4, n ఈక్వల్ టు -1 దగ్గర 2, n ఈజ్ ఈక్వల్ టు -2 దగ్గర -1. ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర 4 ఉంది h of n లో, అండ్ n ఈక్వల్ టు -1 దగ్గర 1 ఉంది, 1 దగ్గర 2 ఉంది, 2 దగ్గర 3 ఉంది, 3 దగ్గర 1 ఉంది. ఓకే, సో కాబట్టి ఇట్లా ఆ యారో మార్క్ అనేది ఇది ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే n ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఉన్నటువంటి శాంపుల్ అది ఇండికేట్ చేస్తుంది. ఓకే, సో ఆ పాయింట్ మైండ్ లో ఉంచుకోండి. ఇప్పుడు దీనికి కన్వల్యూషన్ ఎలా పెర్ఫార్మ్ చేయాలో నేను నేర్పిస్తాను, చూడండి. ఓకే, సో సింపుల్, వెరీ సింపుల్, వీ కెన్ ఈజీలీ ఫైండ్ ద కన్వల్యూషన్. సో లెట్ us సే హియర్ మీరు x of n తీసుకోండి ఒక పక్క, అండ్ ఇక్కడ వచ్చేసరికి h of, మీ ఇష్టం అమ్మ, కింద h of n పైన x of n తీసుకున్నా, పైన h of n కింద x of n తీసుకున్నా, ఇట్ విల్ బి ద సేమ్. ఓకే, సో లెట్ us సే ఇచ్చిన h of n శాంపుల్స్ ఏంటి 1 4 2 3 1. మరి లెట్ us సపోజ్ ఈ x of n యొక్క లెంగ్త్ m అనుకోండి. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మొత్తం? 1 2 3 4 5. సో కాబట్టి m ఈజ్ ఈక్వల్ టు 5. నెక్స్ట్ h of n యొక్క లెంగ్త్ n అనుకోండి. సో దానికి ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 ఉన్నాయి కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 5 యాక్చువల్, రైట్? సో 1 4 2 3 1 ఇది h of n, అండ్ x of n ఏమి ఇచ్చారు? -1 2 1 0 4. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద వాల్యూ ఆఫ్ h of n యాక్చువల్లీ, రైట్? సో ఇప్పుడు మల్టిప్లై చేయండి. -1 into 1 ఎంత? -1. -1 into 4 ఎంత? -4. -1 into 2 ఎంత? -2. -1 into 3 ఎంత? -3. -1 into 1 ఎంత అంటే -1. నెక్స్ట్ 2 1s are ఎంత అంటే 2, 4 2s are 8, 2 2s are 4, 3 2s are 6, and 2 1s are 2, రైట్? నెక్స్ట్ 1 1s are 1, 1 4s are 4, 1 2s are 2, 1 3s are 3, 1 1s are 1 సింపుల్. ఓకే, నెక్స్ట్ 0 తో మల్టిప్లికేషన్ కాబట్టి అన్ని ఎలిమెంట్స్ ఏమైపోతాయి అంటే ఆటోమేటిక్ గా 0 అయిపోతాయి. నెక్స్ట్ 4 తో మల్టిప్లై చేస్తాను, 4 1s are 4, 4 4s are 16, 4 2s are 8, 4 3s are 12, 4 1s are 4. ఓకే, సో ఈ విధంగా ప్రతిదాన్ని రోస్ అండ్ కాలమ్స్ మల్టిప్లై చేసుకుంటూ వెళ్తాం. చేసిన తర్వాత రిజల్టెంట్ కన్వల్యూషన్ డయాగ్నల్స్ అవుతాయి, ఇలా తీసుకుంటాం. ఓకే, డయాగ్నల్స్. సో లైక్ దిస్, రైట్? like this, ఇలా డయాగ్నల్స్ తీసుకుంటాం మనం. ఓకే, సో therefore y of n will become as y of n is equal to, ఇక్కడ చూడండి -1 ఒకటే ఉంది కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్ ఇట్ విల్ బి -1 యాక్చువల్లీ, రైట్? నెక్స్ట్ 4 -4 plus 2 it is nothing but -2. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి 8 plus 1 9, 9 minus 2 వచ్చేసరికి ఎంత అంటే 7, and this is nothing but 5. ఓకే, 5 11, what is 11? 6 plus 2 8 plus 4 12 minus 1 11, next 16 plus 3 19, 19 plus 2 is nothing but 21. Okay, next 8 plus 1 is nothing but 9, next 12 plus 0 it is nothing but 12, and 4 simply. So this is nothing but the value of y of n. Okay, simply. మా ఇప్పుడు మనకి y of n అనే శాంపుల్ ఉంది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవడం x of n h of n అనే శాంపుల్స్ ఇస్తారు. సో కాబట్టి దాని కన్వల్యూషన్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు x of n ఒక దగ్గర తీసుకుంటాం, h of n అనేది ఇంకొక కాలం, అది రో అయితే ఇది కాలం, అది కాలం అయితే ఇది రో తీసుకుంటాం. సింపుల్ గా అన్నిటిని మల్టిప్లై చేసి డయాగనల్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తే నీకు ఇది వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు దిస్ ఈస్ ద ఆన్సర్, రైట్? దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్ ఫర్ కన్వల్యూషన్. కానీ ఇక్కడ మీరు కొన్ని ప్రాపర్టీస్ తెలుసుకోవాలి. మనకు కొంచెం ప్రాపర్టీస్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ m వాల్యూ ఎంత? 5, n వాల్యూ కూడా ఎంత? 5 కదా? m is equal to 5 and n is equal to 5, రైట్?
ఇక్కడ m is equal to 5, n is equal to 5 ఉన్నప్పుడు లెట్ us సపోజ్ y of n యొక్క లెంగ్త్ l అనుకోండి అమ్మా. ఓకే, y of n యొక్క లెంగ్త్ l అనుకోండి ఫర్ సపోజ్. ఓకే, సో ఇక్కడ నీకు ఈ l యొక్క ఫార్ములా ఏమొస్తుంది అంటే l is equal to m plus n minus 1. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ l. ఓకే, m వాల్యూ ఎంత నీకు 5 ప్లస్ n వాల్యూ 5 minus 1. 5 plus 5 10, 10 minus 1 it is nothing but 9. ఓకే, సో కాబట్టి దీని నుంచి నువ్వేం చెప్పొచ్చు, ఒకవేళ m అనేది కనుక x ఆఫ్ n సీక్వెన్స్ అయితే, n కనుక h ఆఫ్ n సీక్వెన్స్ అయితే నీకు ఓవరాల్ గా y ఆఫ్ n ఎంత ఉంటాయి అంటే m ప్లస్ n మైనస్ 1 ఎలిమెంట్స్ ఉంటాయి. కాబట్టి మీరు కౌంట్ చేయండి, 1 2 3 4 5 6 7 8 9. ఓకే, సో కాబట్టి ద నెంబర్ హ్యాస్ బీన్ టాలీడ్. ఓకే, సో కాబట్టి ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి మీరు తెలుసుకోవాల్సింది, x ఆఫ్ n లెంగ్త్ m అయితే, h ఆఫ్ n లెంగ్త్ కనుక n అయితే ఆటోమేటిక్ గా ద ఓవరాల్ లెంగ్త్ అనేది ఏమవుతుందంటే m ప్లస్ n మైనస్ 1. ఓకే, అదొక పాయింట్ గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి సెకండ్ ప్రాపర్టీ, ఈ x ఆఫ్ n కి 0 ఎక్కడ ఉంది, 1 దగ్గర 0 ఉంది. అండ్ h ఆఫ్ n కి 0 4 దగ్గర ఉంది. మరి ఓవరాల్ 0 ఎక్కడ ఉంటుంది, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఓవరాల్ 0 ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే వాడు ఆప్షన్స్ లో 2 or 3 ఆప్షన్స్ లో సేమ్ సీక్వెన్స్ ఇస్తాడు, ఓన్లీ జీరోస్ దగ్గర తేడా ఉంటుంది. సో కాబట్టి 0 ఫైండ్ అవుట్ చేయడం కూడా వెరీ ఇంపార్టెంట్. ఓకే, మరి ఇది జాగ్రత్త చూడు, ఇక్కడ ఇది n is equal to 0, ఇది n is equal to 1, ఇది n equal to -1, n equal to -2. సో కాబట్టి ఈ పర్టికులర్ శాంపుల్ n is equal to -2 దగ్గర ఉంది, అంతేనా. ఇది చూడు, ఇది ఎక్కడ ఉంది, n is equal to -1 దగ్గర ఉంది. ఓకే, సో కాబట్టి నువ్వు లెఫ్ట్ మోస్ట్ పాయింట్ తెలుసుకోవాలంటే రిజల్టెంట్ సీక్వెన్స్ లో ఈ రెండింటి యొక్క లెఫ్ట్ మోస్ట్ పాయింట్స్ ని యాడ్ చేయి. ఇక్కడ -2, ఇక్కడ -1 ఉంది కాబట్టి -2 -1 ఎంత -3. సో కాబట్టి ఇక్కడ నీకు వచ్చిన సీక్వెన్స్ లో ఓవరాల్ లెఫ్ట్ మోస్ట్ పాయింట్ ఏమొస్తుంది అంటే n is equal to -3 దగ్గర వస్తుంది. ఇది n equal to -3 కాబట్టి ఇది n is equal to -2, ఇది n is equal to -1, ఇది n is equal to 0. సో కాబట్టి ఈ పర్టికులర్ y ఆఫ్ n సీక్వెన్స్ లో n is equal to 0 ఎలిమెంట్ ఏమవుతుంది అంటే 5 అవుతుంది. ఓకే, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. నెక్స్ట్, సో దిస్ ఈస్ ద సెకండ్ ప్రాపర్టీ యూ నీడ్ టు నో. అండ్ కమింగ్ ఆన్ టు ద లాస్ట్ ప్రాపర్టీ, మా సిగ్మా x ఆఫ్ n ఫైండ్ అవుట్ చేయండి. అంటే x ఆఫ్ n లో ఉన్నటువంటి నెంబర్స్ మొత్తాన్ని యాడ్ చేయండి. ఎంత వస్తుందో 1 1 క్యాన్సిల్ అయిపోయింది, 4 + 2 6. సో కదా, సో కాబట్టి సిగ్మా ఆఫ్ x ఆఫ్ n ఇస్ నథింగ్ బట్ 6. నెక్స్ట్ సిగ్మా h ఆఫ్ n, అంటే h ఆఫ్ n సీక్వెన్సెస్ మొత్తం యాడ్ చేయండి. ఓకే, వచ్చిన ఆన్సర్స్ మొత్తం యాడ్ చేస్తే 4 + 1 5, 5 + 2 ఇట్ ఈస్ నథింగ్ బట్ 7, 7 + 3 10, 10 + 1 11 యాక్చువల్లీ, రైట్. సో దేర్ఫోర్ సిగ్మా h ఆఫ్ n ఇస్ ఈక్వల్ టు 11 కదా, 4 5 7 10 11, రైట్. సో నెక్స్ట్ సిగ్మా y ఆఫ్ n ఫైండ్ అవుట్ చేయండి. సిగ్మా y ఆఫ్ n అంటే y ఆఫ్ n మొత్తం యాడ్ చేయండి. -1 -1 -2 ఇట్ ఈస్ నథింగ్ బట్ -3, -3 + 7 ఇట్ ఈస్ 4, 4 + 5 ఇట్ ఈస్ 9, 9 + 11 ఇట్ ఈస్ 20, 20 + 21 ఇట్ ఈస్ నథింగ్ బట్ 41, 41 + 9 50, 50 + 12 62, 62 + 4 is 66. సో దేర్ఫోర్ సిగ్మా y ఆఫ్ n is equal to 66. మరి ఈ మూడింటిని అబ్జర్వ్ చేయండి, సిగ్మా y ఆఫ్ n ని, x ఆఫ్ n ని, h ఆఫ్ n ని. ఇక్కడ నువ్వు ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు, ఏంటది, సిగ్మా x ఆఫ్ n is equal to 6 వచ్చింది, సిగ్మా h ఆఫ్ n is equal to 11 వచ్చింది, సిగ్మా y ఆఫ్ n equal to 66 వచ్చింది. జాగ్రత్త చూడమ్మా, సిగ్మా y ఆఫ్ n is equal to సిగ్మా x ఆఫ్ n ఇంటూ సిగ్మా h ఆఫ్ n. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇన్పుట్ సీక్వెన్సెస్ మొత్తాన్ని రెండింటిని యాడ్ చేసి రెండింటి వాల్యూస్ మల్టిప్లై చేస్తే ఆటోమేటిక్ అది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే y ఆఫ్ n లో ఉన్న శాంపిల్స్ మొత్తాన్ని యాడ్ చేస్తే అంత వాల్యూ అయితే వస్తుందో అంత వాల్యూకి ఈక్వల్ అవుతుంది. ఓకే, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. దీని మీద 2 times 3 times ప్రాబ్లం వచ్చిందమ్మా. సో అది అన్ని ఒకటే మోడల్ మీద ఉంటే నేను ఒక మోడల్ చేయిస్తాను దాని మీద. సో దెన్ ఇట్ విల్ బి వెరీ క్లియర్ టు యూ. ఓకే, సో ఫస్ట్ ఏంటి, x ఆఫ్ n అనే సీక్వెన్స్ ఇస్తారు, దాని నుంచి m వాల్యూ వస్తుంది. h ఆఫ్ n అనే సీక్వెన్స్ ఇస్తారు, దాని నుంచి n వాల్యూ వస్తుంది. సో ఆటోమేటిక్గా ఈ కన్వర్జేషన్ ఎలా చేయాలో ఐడియా ఉంది. అండ్ l వాల్యూ ఓవరాల్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి, m + n - 1 ఎలిమెంట్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ 0 పాయింట్ ఎలా ఐడెంటిఫై చేయాలి, నువ్వు ఫస్ట్ సీక్వెన్స్ యొక్క లెఫ్ట్ మోస్ట్ పాయింట్, సెకండ్ సీక్వెన్స్ యొక్క లెఫ్ట్ మోస్ట్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసి అవి రెండింటిని యాడ్ చేసి నీకు ఓవరాల్ లెఫ్ట్ మోస్ట్ పాయింట్ వస్తుంది. ఆటోమేటిక్ దాన్ని లెక్కేసుకుంటే వెళ్తే నీకు n is equal to 0 అనే దగ్గర శాంపుల్ వచ్చేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, ఏరియా పాయింట్. అంటే x ఆఫ్ n లోనే మొత్తం యాడ్ చేసి h ఆఫ్ n లోనే మొత్తం యాడ్ చేసి రెండింటిని మల్టిప్లై చేస్తే ఆ నెంబర్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే y ఆఫ్ n లో ఉన్న ఎలిమెంట్స్ మొత్తాన్ని యాడ్ చేసి ఏ నెంబర్ అయితే వస్తుందో ఆ నెంబర్ కి ఈక్వల్ అవుతుంది. ఓకే, సో సింపుల్. సో ఈ ప్రాపర్టీస్ గుర్తుంటే ఫైనైట్ సీక్వెన్సెస్ సంబంధించి ఏది వచ్చినా సరే లీనియర్ కన్వల్యూషన్ అనేది చాలా సింపుల్ గా చేసేయచ్చు. ఓకే, right, moving on to the next concept, you can see the next one. Let us suppose x of n is equal to maybe 1 2 1 1, let us suppose. Okay, and let us suppose h of n is equal to 1 4 2 8. let us suppose this is the one. Okay, so కాబట్టి let us suppose ఇక్కడ arrow mark ఇక్కడ ఉంది అండ్ దీనికి arrow mark ఇక్కడ ఉంది అనుకోండి ఫర్ సపోజ్. ఓకే, సో ఇప్పుడు మనము దీనికి మనము ఏం ఫైండ్ అవుట్ చేయాలి, కన్వల్యూషన్ అంటే y ఆఫ్ n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఒక LTS సిస్టమ్ అని చెప్పారు అనుకుందాం, మనకు తెలుసు కదా. ఒక LTS సిస్టమ్ లో y ఆఫ్ n ఫార్ములా ఏంటి, x ఆఫ్ n కన్వల్యూషన్ విత్ h ఆఫ్ n యాక్చువల్లీ.
ఓకే. సో y ఆఫ్ n కన్వల్యూషన్ విత్ h ఆఫ్ n కాబట్టి మనకి ఎట్లా తీసుకోవాలో తెలుసు కదా. సో మనం యాజ్ యూజువల్ గా తీసుకుంటాం. సో హియర్ ఇట్ విల్ బి x ఆఫ్ n అండ్ హియర్ ఇట్ విల్ బి h ఆఫ్ n ఫర్ సపోజ్. h ఆఫ్ n అంటే దిస్ విల్ బి 1 4 2 అండ్ 8 అండ్ ఆల్సో ఇక్కడికి వచ్చేసరికి 1 2 1 1 వచ్చేస్తది. ఓకే. సో మల్టిప్లై చేయి 1 1 0 1 1 4 0 4 1 2 0 2 1 8 0 8. ఓకే. నెక్స్ట్ 2 1 0 2 4 2 0 8 2 2 0 4 and 8 2 0 16. Next 1 1 0 1 1 4 0 4 1 2 0 2 1 8 0 8. And also 1 1 0 1 1 4 4 1 2 2 1 8 0 8. Okay, so diagonal element. So this is the first element and this will be the second element and this will be the third element and this will be the fourth one and this will be the fifth one and this will be the sixth one and this will be the second one, right? So coming on to y of n, if you want to calculate y of n is equal to y of n is equal to y of n calculate చేయడమో ఫస్ట్ 1 యాడ్ చేస్తే 1 వస్తది. 4 + 2 6 వస్తది. 8 + 2 10 + 1 is nothing but 11. 4 + 4 8 8 + 8 16 + 1 is nothing but 17. 16 + 2 18 + 4 is nothing but 22 and 8 + 2 is nothing but 10. 8 + 1 it is nothing but 8. This is nothing but the sequence of y of n. సో ఇక్కడ ప్రాపర్టీ చెక్ చేయండి. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి, ఓవరాల్ గా ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని చూసుకోవాలి. ఇక్కడ చూడండి m వాల్యూ ఎంత, m is nothing but 4. నెక్స్ట్ n is nothing but 4. సో కాబట్టి l is equal to ఏంటమ్మ ఫార్ములా, l is equal to m plus n minus 1. అంటే 4 + 4 8 - 1 it is nothing but 7. అంటే నీకు వచ్చిన రిజల్టెంట్ y ఆఫ్ n లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, 7 ఎలిమెంట్స్ ఉంటాయి. కౌంట్ చేయి 1 2 3 4 5 6 and 7 యాక్చువల్లీ, రైట్. సో కాబట్టి ఇక్కడ నీకు టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి అంటే 7 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, సింపుల్ సింపుల్, రైట్. దిస్ ఈస్ నథింగ్ బట్ y ఆఫ్ n. సో నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ ప్రాపర్టీ, అంటే నీవు ఫైండింగ్ ద 0. ఓకే, సో ఇక్కడ 0 ఎక్కడ ఉంది, n is equal to 0 అండ్ ఇక్కడ లెఫ్ట్ మోస్ట్ పాయింట్ కూడా n is equal to 0 అని, అండ్ ఇక్కడ 2 దగ్గర ఉంది n is equal to 0 అండ్ ఇక్కడ లెఫ్ట్ మోస్ట్ పాయింట్ ఏంటి, n is equal to -1, ఇది n equal to -2 అయింది. సో కాబట్టి దీనికి వచ్చేసరికి ఓవరాల్ లెఫ్ట్ మోస్ట్ పాయింట్ n equal to -2 అండ్ దీనికి ఓవరాల్ లెఫ్ట్ మోస్ట్ పాయింట్ n is equal to 0. అంటే ఓవరాల్ లెఫ్ట్ మోస్ట్ పాయింట్ ఏముంటుంది, 0 - 2 is -2, రైట్. సో కాబట్టి ఈ పర్టికులర్ శాంపుల్ ఏదైతే ఉందో అది n is equal to -2 దగ్గర ఉంది ఈ పాయింట్, రైట్. అంటే ఇది n is equal to -1 దగ్గర ఉంటుంది అండ్ ఇది n is equal to 0 దగ్గర ఉంటుంది. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ద 0 పాయింట్ ఫర్ y ఆఫ్ n, right. Next, checking the last point, that is nothing but area property. If you see that one, so sigma x of n చూడండి, sigma x of n is equal to ఎంత, 2 + 1 3 3 + 1 4 4 + 1 5. sigma y of n is h of n is equal to sigma h of n is equal to h of n లో యాడ్ చేయండి 8 + 2 10 10 + 4 14 + 1 is nothing but 15, right. 8 10 14 15, right. Next, sigma y of n calculate చేయండి. sigma y of n is equal to 6 + 1 7 11 + 7 18 18 28 35 45 55 57 67 and 75, right. So it will be 75 sigma y of n. సో కాబట్టి చూడండి ఇక్కడ sigma x of n and sigma h of n అంటే 5 × 15 which is nothing but 75 and that is equal to sigma y of n. సో కాబట్టి కన్వల్యూషన్ లో ఫైండ్ అవుట్ చేయాలి ఐడియా ఉంది, ఓవరాల్ ఎలిమెంట్స్ ఎన్ని వస్తాయో తెలుసు అండ్ అట్ ది సేమ్ టైం 0 పాయింట్ ఎలా ఐడెంటిఫై చేయాలి ఐడియా ఉంది అండ్ ఏరియా ప్రాపర్టీ కూడా పర్ఫెక్ట్ గా చెక్ చేసాం. ఓకే, సో కాబట్టి ఈ విధంగా ఏ డిస్క్రీట్ టైం సీక్వెన్స్ ఇచ్చినా సరే ఫైనైట్ సీక్వెన్స్ అయితే మనం ఈ విధంగా లీనియర్ కన్వల్యూషన్ చేసి ప్రాపర్టీస్ వెరిఫై చేసుకోవచ్చు. ఓకే, సో దీని మీద ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఇచ్చారు బట్ ఇవి నేను మళ్ళీ చేయదలుచుకోలేదు. సో నేను ఒకటి చెప్పాను కదా, ఈ ఏరియా ప్రాపర్టీస్ మీద ప్రాబ్లం ఇచ్చారని చాలా 2-3 టైమ్స్. సో ఆ ప్రాబ్లం మీద ఒక మోడల్ చేయిస్తాను. సో దెన్ ఇట్ విల్ బి ఫినిష్. నెక్స్ట్ ఇన్ఫినిటీ సీక్వెన్స్ కి వెళ్దాం, రైట్. Right, you can see this one. If y of n is equal to 1/2 whole power n u of n and one convolution with this one, ఇక్కడ జాగ్రత్తగా కూడా అబ్జర్వ్ చేస్తే మీకు వాడు ఇచ్చింది ఏంటంటే y of n is equal to 1/2 whole power n u of n convolution with 1/3 whole power n u of n. ఓకే, అయితే మిమ్మల్ని ఫైండ్ అవుట్ చేయమని ఏంటంటే sigma n is equal to -infinity to infinity y of n యొక్క వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, మరి ఇక్కడ మీరు ఒకటి జాగ్రత్తగా గమనిస్తే మీకు తెలుసు ఆల్రెడీ ఇక్కడ కన్వల్యూషన్ ఉంది అంటే ఇక్కడ మీకు సిగ్మా అంటే సమ్మేషన్ ప్రాపర్టీ కనిపించిందంటే నీకు ఇమ్మీడియట్ గా మైండ్ లో స్ట్రైక్ అవ్వాల్సింది ఏంటంటే సిగ్మా y of n is equal to sigma x of n into sigma h of n. sigma x of n into sigma h of n. ఎందుకంటే మీరు నార్మల్ ప్రొసీజర్ ప్రకారం చేయాలంటే 1/2 whole power n u of n కి 1/3 whole power n u of n కి ముందు కన్వల్యూషన్ ఫైండ్ అవుట్ చేసి ఆ తర్వాత మళ్ళీ -infinity to infinity వరకు మొత్తం యాడ్ చేయాలి. సో అది ఏమి చేయకుండా డైరెక్ట్ గా నీకు ఎప్పుడైతే ఎడిషన్ ప్రాపర్టీ కనిపించిందో నీకు ఏం ఐడియా రావాలి, సిగ్మా y of n is equal to sigma x of n into h of n. ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసి సిగ్మా x of n అంటే ఎంత, 1/2 whole power n 1/2 whole power n u of n. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, -infinity వరకు. u of n ఉందంటే ఏంటి ఫార్ములా, సిగ్మా n is equal to 0 to infinity అవుతుంది 1/2 whole power n into u of n వాల్యూ 1. ఇది ఏ ఫార్ములా ఎట్లా ఉంది, సిగ్మా n is equal to 0 to infinity a power n ఫార్ములా ఉంది కదా. ఏంటి ఫార్ములా, 1/1 - a అంటే 1/1/2 దాని వాల్యూ ఎంత అంటే 2 సింప్లీ. ఓకే, నెక్స్ట్ సిగ్మా h of n ఫైండ్ అవుట్ చేసి సిగ్మా -infinity to infinity
1/3 whole power n u of n, right? So that will be equal to u of n ఉంది కాబట్టి 0 to infinity, u of n వాల్యూ 1 కాబట్టి 1/3 whole power n. ఇది కూడా ఏ ఫార్మాట్ లో ఉంది, sigma n is equal to 0 to infinity a power n. ఆటోమేటిక్ ఎంత అయితే 1/1 minus a. So that is equal to 1/1 minus 1/3 it is nothing but 2 upon 3, that is equal to ఎంత అంటే 3/2. ఓకే, సో కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సిగ్మా y of n is equal to సిగ్మా x of n into h of n కదా, x of n 2 వచ్చింది, h of n 3/2 వచ్చింది. ఇది క్యాన్సిల్ అయిపోతే సిగ్మా y of n is equal to ఎంత వస్తుంది అంటే వాల్యూ 3. ఓకే, సో ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి అమ్మా, u of n అనేది ఒక x of n అనేది ఒక ఫైనైట్ సీక్వెన్స్ ఇచ్చి h of n అనేది ఒక ఫైనైట్ సీక్వెన్స్ ఇచ్చినప్పుడు దాని యొక్క కన్వల్యూషన్ అంటే y of n అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇప్పుడు నేను చెప్పింది ఏదైతే ప్రొసీజర్ చెప్పాను దాని ప్రకారం ఫాలో అవ్వండి. ఎప్పుడైనా సరే నీకు సిగ్మా కనిపించిందంటే కన్వల్యూషన్ ఉంటే ఆటోమేటిక్ నీకు ఫస్ట్ రావాల్సిన ఏంటంటే ఫైన్ ఓకే కన్వల్యూషన్ లో ఏరియా ప్రాపర్టీ అనేది ఒకటి అప్లికబుల్ అయింది అనేది ఎమ్మటే మైండ్ లోకి వచ్చేసారు. ఓకే, సో ఈ విధంగా మనం ఫైనైట్ సీక్వెన్సెస్ ఇచ్చినప్పుడు కన్వల్యూషన్ అనేది మనం ప్రొసీడ్ అవుతాం. ఓకే, సో కాబట్టి ఆ పాయింట్ మైండ్ లో ఉంచుకోండి. సో కమింగ్ ఆన్ టు ఇన్ఫైనైట్ సీక్వెన్స్. ఓకే, సో డిస్క్రీట్ లోనే ఇన్ఫైనైట్ సీక్వెన్సెస్. మా ఇన్ఫైనైట్ సీక్వెన్సెస్ ఫైండ్ అవుట్ చేసేదానికి మనకు ఒక ప్రొసీజర్ ఉంటుంది. సో ఆ ప్రొసీజర్ నేను చెప్తాను. సో ఆటోమేటిక్ గా ఇట్ విల్ బి వెరీ గుడ్. ఓకే, సో ఫైనైట్ వచ్చినప్పుడు మాత్రం మీకు ఐడియా ఉంది ఆల్రెడీ. సో ఏం చేస్తాం, x of n ఒక సీక్వెన్స్ తీసుకుంటాం, h of n అనేటటువంటి ఒక సీక్వెన్స్ తీసుకుంటాం. సో ఆటోమేటిక్ గా దానికి టేబులర్ కాలమ్ వేసి మల్టిప్లికేషన్ చేసి డయాగోనల్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తే నీకు ఆటోమేటిక్ గా కన్వల్యూషన్ అనేది వచ్చేస్తుంది. కానీ ఇన్ఫినిటీ సీక్వెన్స్ ఇచ్చినప్పుడు అంటే ఫర్ సపోజ్ x of n is equal to u of n అనేది ఫస్ట్ సీక్వెన్స్ అండ్ h of n is equal to u of n అనేది సెకండ్ సీక్వెన్స్. అంటే ఇంతకు ముందు ఏంటి, x of n లో కొన్ని పాయింట్స్ ఇచ్చేవాళ్ళు ఫైనైట్ పాయింట్స్ అండ్ h of n లో కూడా కొన్ని ఫైనైట్ పాయింట్స్ ఇచ్చేవాళ్ళు. ఆటోమేటిక్ గా దాన్ని మల్టిప్లై చేసేవాళ్ళు, డయాగోనల్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తే ఆటోమేటిక్ అయిపోయేది. ఓకే, బట్ x of n u of n అయింది అండ్ h of n u of n. ఇప్పుడు u of n అనే దానికి ఇన్ఫినిటీ పాయింట్స్ ఉంటాయి కదా, 0 నుంచి ఇన్ఫినిటీ వరకు దాని వాల్యూ 1. సో ఇది ఇన్ఫినిటీ సీక్వెన్స్ అండ్ h of n కూడా u of n కాబట్టి అది కూడా ఇన్ఫినిటీ సీక్వెన్స్ అవుతుంది. ఓకే, సో ఎలా హ్యాండిల్ చేయాలి మనకి ఇట్లాంటప్పుడు మనం ఫార్ములా యూజ్ చేయొచ్చు. కానీ ఇది ఒక్కదానికి రిజల్ట్ గుర్తుపెట్టుకుంటే ఇంకా దేనికైనా సరే ఈజీగా సొల్యూషన్ రాయొచ్చు. ఓకే, మెజారిటీ కేసెస్ లో చెప్తున్నాను. సో లెట్ us సపోజ్ చూద్దాం. సో y of n is equal to ఏంటి ఫార్ములా, y of n is equal to sigma k is equal to minus infinity to infinity x of k h of n minus k. ఇదే కదమ్మా ఫార్ములా. దట్ ఈస్ ఈక్వల్ టు సిగ్మా n is equal to minus k is equal to minus infinity to infinity x of k అంటే ఏంటి, u of k, రైట్? దేని x of n దేని h of n అనుకో ఒకటి, ఎందుకంటే రెండు u of n కాబట్టి ఇట్ ఈస్ నథింగ్ బట్ u of k ఇంటూ h of n minus k అంటే ఏంటి, u of n minus k యాక్చువల్లీ, రైట్? సో సిగ్మా k ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ u of k ఇంటూ u of n minus k. మరి ఇక్కడ చూడండి u of n minus k వాల్యూ ఎప్పుడు ఎంత 1, ఎప్పుడు n minus k అనేది గ్రేటర్ దాన్ 0 ఉన్నప్పుడు. అంతే కదా, u of n వాల్యూ ఏంటి, u of n is equal to 1 for n greater than 0. కాబట్టి n ప్లేస్ లో n minus k ఉంది. సో కాబట్టి u of n minus k will becomes 1 when n minus k is greater than 0. ఆటోమేటిక్ గా చూడు ఏమైందో, n minus k greater than 0 అంటే k minus n అనేది ఏమవుతుంది, లెస్ దాన్ 0. సో కాబట్టి k is less than n అంటే k అనేది n కంటే తక్కువ ఉన్నప్పుడు u of n minus k వాల్యూ 1, మిగతాప్పుడల్లా 0. సో కాబట్టి ఇక్కడ చూస్తే సిగ్మా k is equal to minus ఇన్ఫినిటీ రాదా n వచ్చేస్తుంది. n కంటే తక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా u of n minus k వాల్యూ ఎంత అంటే 1. అండ్ ఇక్కడ u of k అంటే ఏంటి, 0 కంటే ఎక్కువ ఉన్నప్పుడు వాల్యూ 1, తక్కువ ఉంటే 0 కదా, అంటే నెగిటివ్ శాంపిల్స్ మొత్తం పోతాయి. సిగ్మా k is equal to 0 to n u of k వాల్యూ ఎంత 1 యాక్చువల్లీ. ఓకే, సో కాబట్టి ఇట్లా 1 + 2 + సో ఆన్ మొత్తం n+1 టర్మ్స్ వస్తాయి, ఎందుకంటే 0 కూడా కౌంట్ చేసాం కదా మనం. సో ఆటోమేటిక్ గా అప్పుడు ఏమవుతుందమ్మా, ఇట్ విల్ బి n+1. ఓకే, అంటే పాజిటివ్ వాల్యూస్ ఆఫ్ టైం పీరియడ్స్ కి ఏమో n+1 అంటే నెగిటివ్ వాల్యూస్ ఆఫ్ టైం పీరియడ్స్ కి ఏమో 0. సో కాబట్టి ఓవరాల్ y of n is equal to ఏమవుతుంది అంటే n+1 into u of n. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద కన్వల్యూషన్ ఆఫ్ 2 స్టెప్ సీక్వెన్సెస్. ఓకే, ఇది ఒక్క రిజల్ట్ గుర్తుంటే మెజారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అనేది వచ్చేస్తాయి. ఓకే, సో కాబట్టి దీని కంక్లూజన్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఏంటమ్మా, y of n is equal to u of n కన్వల్యూషన్ విత్ u of n అంటే దాని వాల్యూ మీకు ఎంత వచ్చిందంటే n+1 into u of n యాక్చువల్ సింప్లీ. ఓకే, వాడు ఒకవేళ ఎగ్జామ్ లో u of n minus 2 కన్వల్యూషన్ విత్ u of n+3 అడిగాడు అనుకోండి అమ్మా ఫర్ సపోజ్. ఇక్కడ నీకు ఎంత వస్తుంది అంటే మా జాగ్రత్తగా చూడండి, మీరు n ప్లేస్ లో ఎంత సబ్స్టిట్యూట్ చేయాలంటే ఇక్కడ నీకు ఏమి ఇచ్చాడు, n - 2 + 3. సింపుల్ గా ఏ అయితే నీకు టైం షిఫ్టింగ్స్ ఉన్నాయి మొత్తాన్ని ఒక చోట రాసుకుంటాం, n - 2 + 3 అంటే ఆటోమేటిక్ ఇక్కడ నీకు ఎంత వస్తుంది, n+1. అంటే ఇక్కడ నువ్వు n ప్లేస్ లో n+1 పెడతావు అంటే n+1 + 1 into u of n+1 అంటే అప్పుడు ఆటోమేటిక్ ఎంత అవుతుంది, n+2 into u of n+1. అంతేగాని నువ్వు మొత్తం సిగ్మా వేసి ఫార్ములా యూజ్ చేసి ఎవాల్యుయేట్ చేయాల్సిన అవసరమే లేదు. నువ్వు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, u of n కన్వల్యూషన్ విత్ u of n కనుకుంటే ఆటోమేటిక్ గా n+1 into u of n. ఇంకా ఆ తర్వాత దాని బేసిస్ వాడు ఏది ఇచ్చినా కానీ వీ కెన్ ఈజీలీ సాల్వ్ ఇట్. ఓకే, లెట్ us సపోజ్
u of n minus 1 కన్వల్యూషన్ విత్ u of minus n ఇచ్చారు అనుకోండి అమ్మా. ఫర్ సపోజ్ ఇలా ఇచ్చారు అనుకోండి. దాన్ని మనం ఎలా సాల్వ్ చేస్తాం అంటే, ఇక్కడ జాగ్రత్తగా చూడండి దాన్ని ఎలా సాల్వ్ చేస్తామంటే, ఇప్పుడు చూడండి ఈ n ప్లేస్ లో ఓన్లీ ఇక్కడ నీకు n మైనస్ 1 మాత్రమే ఉంది. సో కాబట్టి అక్కడ n ప్లేస్ లో n మైనస్ 1 పెట్టు. n మైనస్ 1 ప్లస్ 1 ఇంటూ u ఆఫ్ n మైనస్ 1. n మైనస్ 1 ప్లస్ 1 ఇంటూ u ఆఫ్ n మైనస్ 1. ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిపోతే n ఇంటూ u ఆఫ్ n మైనస్ 1. ఇక్కడ n కి నెగిటివ్ ఉన్నా కానీ ప్రాబ్లం ఏం లేదు. యూ విల్ గెట్ ద సేమ్ రిజల్ట్. ఓకే, మనం ఓన్లీ కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే ఓన్లీ షిఫ్టింగ్ ప్రాపర్టీస్ మాత్రమే కన్సిడర్ చేయాలి. ఓకే, అది గుర్తుంచుకోండి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు రిమెంబర్. u ఆఫ్ n కన్వల్యూషన్ విత్ u ఆఫ్ n అంటే n ప్లస్ 1 ఇంటూ u ఆఫ్ n. ఆ తర్వాత వాడు ఏ షిఫ్టింగ్ ఇచ్చినా సరే ఆ షిఫ్టింగ్స్ మొత్తాన్ని ఒకసారి కన్సిడర్ చేసి రాసుకోవచ్చు. ఫర్ సపోజ్ u ఆఫ్ n ప్లస్ 4 కన్వల్యూషన్ విత్ u ఆఫ్ n మైనస్ 5 అడిగాడు అనుకోండి. అప్పుడు మీరు వీడియో పాస్ చేసి ట్రై చేయండి. ఏం కన్సిడర్ చేయాలి మనం? n ప్లస్ 4 మైనస్ 1 సింపుల్ గా. సో దాని నుంచి n మైనస్ 1 అవుతుంది. అంటే n ప్లస్ లో n మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే n మైనస్ 1 ప్లస్ 1 ఇంటూ u ఆఫ్ n మైనస్ 1 యాక్చువల్లీ. సో ఆటోమేటిక్ ఏమవుతుంది? ఈ మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్ అయితే n ఇంటూ u ఆఫ్ n మైనస్ 1 వస్తుంది. ఓకే, దిస్ ఈస్ హౌ వి విల్ ఫైండ్ యూనిట్ స్టెప్ సీక్వెన్స్. ఓకే, కన్వల్యూషన్. సో నెక్స్ట్ ఇంకొక రిజల్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే y ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు u ఆఫ్ మైనస్ n కన్వల్యూషన్ విత్ u ఆఫ్ మైనస్ n. అంటే రెండింటికి మైనస్ ఉంది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా మైనస్ 1 ప్లస్ 1 ఇంటూ u ఆఫ్ మైనస్ n. అక్కడైతే n ప్లస్ 1 u ఆఫ్ n కదా, ఇక్కడ మైనస్ n ప్లస్ 1 ఇంటూ u ఆఫ్ మైనస్ 1 వస్తుంది. కాబట్టి మీరు ప్రూఫ్ చేసుకొని చూడండి, యూ విల్ గెట్ ద సేమ్. ఫర్ సపోజ్ u ఆఫ్ 2 మైనస్ n కన్వల్యూషన్ విత్ u ఆఫ్ 1 మైనస్ n ఇలా ఇచ్చారు అనుకోండి ఫర్ సపోజ్. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? u ఆఫ్ 2 మైనస్ n అంటే ఏం రాసుకోవచ్చు? మైనస్ ఆఫ్ n మైనస్ 2 కన్వల్యూషన్ విత్ u ఆఫ్ మైనస్ కామన్ తీసామనుకోండి n మైనస్ 1 వస్తుంది. అంతే కదమ్మా. సో రెండింటికి మైనస్ ఉంది అంటే ఫార్ములా ఏమైంది? మైనస్ n ప్లస్ 1 ఇంటూ u ఆఫ్ మైనస్ n. కాబట్టి n ప్లస్ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? ఎంత షిఫ్టింగ్ ఉంటే అంత. ఎంత ఉంది షిఫ్టింగ్? n మైనస్ 2 మైనస్ 1 ఉంది షిఫ్టింగ్. సో కాబట్టి ఆటోమేటిక్ ఎంత వస్తుంది అంటే n మైనస్ 3 వస్తుంది షిఫ్టింగ్. సో కాబట్టి మైనస్ ఆఫ్ n మైనస్ 3 ప్లస్ 1 ఇంటూ u ఆఫ్ n మైనస్ 3. ఓకే, సో దాని నుంచి u ఆఫ్ మైనస్ ఆఫ్ n మైనస్ 3. ఓకే, సో మైనస్ n ప్లస్ 3 ఇంటూ మైనస్ n ప్లస్ 3 ప్లస్ 1. ఓకే, ఇంటూ u ఆఫ్ 3 మైనస్ n. రైట్, సో దట్ ఈస్ ఈక్వల్ టు ఏమైంది? మైనస్ n ప్లస్ 3 ప్లస్ 1 అంటే మైనస్ n ప్లస్ 4 ఇంటూ u ఆఫ్ 3 మైనస్ n. దిస్ విల్ బి ద కన్వల్యూషన్. ఓకే, చెప్పింది అర్థమవుతుందమ్మా. u ఆఫ్ n కన్వల్యూషన్ విత్ u ఆఫ్ n ఉంటేనేమో సింపుల్ గా n ప్లస్ 1 ఇంటూ u ఆఫ్ n. ఓకే, అండ్ u ఆఫ్ మైనస్ n కన్వల్యూషన్ విత్ u ఆఫ్ మైనస్ n కనుకుంటేనేమో ఆటోమేటిక్ మైనస్ n ప్లస్ 1 ఇంటూ u ఆఫ్ మైనస్ n అవుతుంది. అండ్ ఇక్కడ ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వాడు ఎంతైతే షిఫ్టింగ్ ఇస్తారో ఆ షిఫ్ట్ డైరెక్ట్ గా అవుట్పుట్ లో రిప్రొడ్యూస్ చేయడం. ఓకే, సో కాబట్టి ఈ పాయింట్స్ అనేది మైండ్ లో ఉంచుకోండి. సో దిస్ ఈస్ హౌ వి విల్ పెర్ఫార్మ్ కన్వల్యూషన్ ఫర్ ఇన్ఫినిటీ సీక్వెన్స్, ఎస్పెషల్లీ ఫర్ స్టెప్ ఫంక్షన్స్. ఓకే, సో లెట్ us సపోజ్ x ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ n ఇంటూ u ఆఫ్ n ఫర్ సపోజ్ లెట్ us సే, అండ్ h ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు u ఆఫ్ n డైరెక్ట్లీ. సో దీని ఇది కూడా చాలా బాగా గుర్తుపెట్టుకోవాలమ్మా. ఓకే, ఫస్ట్ మనం గుర్తుపెట్టుకుంది ఏంటి? రెండు u ఆఫ్ n అయినప్పుడు. సెకండ్ రిజల్ట్ మనం గుర్తుపెట్టుకుంది ఏంటి? u ఆఫ్ n కన్వల్యూషన్ విత్ u ఆఫ్ మైనస్ n అయినప్పుడు దానికి సంబంధించి ఏ షిఫ్టింగ్ వచ్చినా కానీ ఆ రిజల్ట్ ని బేస్ చేసుకొని చేసేసేయచ్చు. నెక్స్ట్ థర్డ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? అండ్ దిస్ విల్ బి ద లాస్ట్ వన్. ఓకే, సో 99.9% ఈ 3 కాంబినేషన్స్ నుంచి వస్తాయి. ఓకే, ఈ కాంబినేషన్ కాకుండా ఇంకేదైనా కాంబినేషన్ ఇచ్చి డిస్క్రీట్ డొమైన్ లో ఇన్ఫైనైట్ సీక్వెన్స్ లో మిమ్మల్ని కనుక కన్వల్యూషన్ ఫైండ్ అవుట్ చేయమంటే అప్పుడు మనం జెట్ ట్రాన్స్ఫార్మ్ కి వెళ్ళాలి. ఓకే, సో కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకున్నవి ఏంటివి? డిస్క్రీట్ టైం కన్వల్యూషన్ మనం నేర్చుకుంటుంది. అందులో 2 టైప్స్. ఒకటి ఫైనైట్ సీక్వెన్సెస్ ఉన్నప్పుడు, రెండు ఇన్ఫినిట్ సీక్వెన్సెస్ ఉన్నప్పుడు. ఫైనైట్ సీక్వెన్స్ ఉన్నప్పుడు ప్రాబ్లం లేదు, డైరెక్ట్ గా లీనియర్ కన్వల్యూషన్ వేసేస్తే ఆన్సర్ వచ్చేస్తే. జీరో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఏరియా ప్రాపర్టీ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది మనకు తెలుసు. ఇన్ఫినిటీ సీక్వెన్స్ కి వచ్చినప్పుడు మనం త్రీ రిజల్ట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటి? u ఆఫ్ n కన్వల్యూషన్ విత్ u ఆఫ్ n, u ఆఫ్ మైనస్ n కన్వల్యూషన్ విత్ u ఆఫ్ మైనస్ n, a పవర్ n u ఆఫ్ n కన్వల్యూషన్ విత్ u ఆఫ్ n. ఈ 3 గుర్తుపెట్టుకుంటే అండ్ వాటి మీద ఏ షిఫ్టింగ్ వచ్చినా కానీ మీకు ఈజీలీ డూ ఇట్. కానీ ఇవి కాకుండా ఇంక ఏదైనా సరే ఇచ్చి కన్వల్యూషన్ కనుక అంటే దెన్ వి నీడ్ టు గో ఫర్ జెట్ ట్రాన్స్ఫార్మ్. ఓకే, దట్ బై డిఫాల్ట్. రైట్, సో లెట్ us see. సో ఏంటమ్మా y ఆఫ్ n ఫార్ములా ఏంటి? సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ x ఆఫ్ k. ఏది x ఆఫ్ n తీసుకుందాం? ఈజీగా ఉండేది నేను h ఆఫ్ n తీసుకోమని చెప్పాను, కష్టంగా ఉండేది x ఆఫ్ n తీసుకోమన్నాను. సో కాబట్టి కష్టంగా ఉండేది a పవర్ n u ఆఫ్ n కాబట్టి ఆటోమేటిక్ x ఆఫ్ k ఏంటి? h ఆఫ్ n మైనస్ k ఫార్ములా. సో దట్ ఈస్ ఈక్వల్ టు సిగ్మా k ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ x ఆఫ్ k అంటే ఏంటి? a పవర్ k ఇంటూ u ఆఫ్ k ఇంటూ h ఆఫ్ n మైనస్ k అంటే ఏంటమ్మా? u ఆఫ్ n మైనస్ k. సో ఇది మనకు తెలిసిందే కదా, u ఆఫ్ n మైనస్ k వాల్యూ 1 ఎప్పుడు? n మైనస్ k గ్రేటర్ దన్ 0 ఉన్నప్పుడు. అంటే k మైనస్ n ఇస్ లెస్ దన్ 0, k లెస్ దన్ n ఉన్నప్పుడు. సో అక్కడ సబ్స్టిట్యూట్ చేసి సిగ్మా k ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు n a పవర్ k ఇంటూ u ఆఫ్ k. u ఆఫ్ n మైనస్ k వాల్యూ 1 అయిపోయింది. u ఆఫ్ k ఉంది కాబట్టి లిమిట్ ఎట్లా మారుతుంది? సిగ్మా k ఈజ్ ఈక్వల్ టు 0 టు n a పవర్ k.
ఇది మీకు తెలుసు కదా, ఈ ఫార్ములా సిగ్మా n = 0 to ఇన్ఫినిటీ a పవర్ n ఉంటే 1/1 - a రాసేవాళ్ళు. కానీ ఇక్కడ ఇన్ఫినిటీ లేదు, n ఉంది. అంటే ఏంటి ఫార్ములా? y of n = 1 - a పవర్ n + 1/1 - a ఇంటూ u of n. అంటే పాజిటివ్ వాల్యూస్ కేమో ఇది ఈ వాల్యూ వస్తది, నెగెటివ్ వాల్యూస్ 0 వస్తది. ఓకే, సో దిస్ ఈస్ నథింగ్ బట్ ద ఫైనల్ రిజల్ట్ ఫర్ ద కన్వల్యూషన్ ఆఫ్ a పవర్ n u of n అండ్ u of n. ఓకే, చెప్పింది అర్థమవుతుందమ్మా? సో 1 - a పవర్ n + 1/1 - a ఎప్పుడు a పవర్ n u of n అన్నప్పుడు, సో దీని బేసిస్ లో షిఫ్టింగ్ ప్రాపర్టీ విల్ బి ద సేమ్. అంటే let us suppose x of n = a power n into u of n, let us suppose. Okay, and y of n = let us say, I mean h of n = let us say u of n - 2 simply. ఓకే, సో కాబట్టి మనకి యాక్చువల్ గా y of n తెలుసు ఏంటి, 1 - a పవర్ n + 1/1 - a u of n. కానీ షిఫ్టింగ్ ఉందిగా, ఎంత ఉంది షిఫ్టింగ్? రెండింటి మీద కలిపి n - 2 ఉంది. సో కాబట్టి ఆటోమేటిక్ గా 1 - a పవర్ n + 1 అంటే n ప్లేస్ లో n - 2 పెట్టాలి, +1/1 - a into u of n. n ప్లేస్ లో ఎంత పెట్టాలి? n - 2. సో కాబట్టి 1 - a పవర్ n - 2 + 1 అంటే ఎంతమ్మా? n - 1/1 - a into u of n - 2 simply. Okay, so this is nothing but the expression for y of n. Okay, so simply. And next, coming on to another example, let us suppose x of n = a power n into u of n - 1, h of n = u of n - 2 for suppose, let us say. మరి ఇక్కడ జాగ్రత్త చూడు, సో ఇది కూడా a పవర్ n u of n కన్వల్యూషన్. సో జస్ట్ షిఫ్టింగ్ ఉంది అంతే. సో మనకు తెలిసిన ఆన్సర్ ఏంటి? 1 - a పవర్ n + 1/1 - a into u of n. కానీ ఇక్కడ నీకు షిఫ్టింగ్ ఉంది, కానీ ఒక జాగ్రత్త గుర్తుపెట్టుకోమ్మా, ఇక్కడ n - 2 షిఫ్టింగ్ ఉంది, ఇక్కడ n - 1 షిఫ్టింగ్ ఉంది, బానే ఉంది. సో టోటల్ n - 2 షిఫ్టింగ్ కరెక్టే. కానీ ఇక్కడ నీకు n - 1 ఉండి ఇక్కడ n మాత్రమే ఉంది. అలా ఉండకూడదమ్మా. ఒక చోట n - 1 ఉంటే ఇంకోటి కూడా అన్ని n - 1 లోనే ఉండాలి. సో అప్పుడు ఆటోమేటిక్ గా a పవర్ n - 1 + 1 వేసుకోవచ్చు కదా, ఇంటూ u of n - 1. సో ఆటోమేటికల్లీ a కామన్ తీసేస్తే a ఇంటూ a పవర్ n - 1 ఇంటూ u of n - 1. దిస్ ఈస్ నథింగ్ బట్ ద x of n వాల్యూ, రైట్? ఇప్పుడు షిఫ్టింగ్ టోటల్ ఎంత? ఇక్కడ n - 1, ఇక్కడ n - 2 ఉంది కాబట్టి రిజల్టెంట్ షిఫ్టింగ్ n - 1 - 2 n - 3 అవుతుంది. సో కాబట్టి y of n = a కామన్ గా వస్తుంది, a ఇంటూ 1 - a పవర్ n + 1. n ప్లస్ లో ఏం పెట్టాలి? n - 1 + 1/1 - a ఇంటూ u of n. n ప్లస్ లో ఎంత పెట్టాలమ్మా? n - 1 సింప్లీ. సో ఆటోమేటిక్ గా a ఇంటూ ఇక్కడ -1 + 1 క్యాన్సిల్ అయిపోతే 1 - a పవర్ n by 1 - a into u of n - 1. దిస్ ఈస్ నథింగ్ బట్ ద వాల్యూ ఆఫ్ y of n. సో కాబట్టి ఈ విధంగా మన ఇన్ఫినిటీ సీక్వెన్స్ ఇచ్చినప్పుడు మనము కన్వల్యూషన్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో కాబట్టి ఈ 3 రిజల్ట్స్ గుర్తుపెట్టుకోండి. వాటి మీద ఏ షిఫ్టింగ్ వచ్చినా చేయండి. ఇంకా ఇవి కాకుండా ఇంకా 99.9% రావు. ఒకవేళ వస్తే మనం జెట్ ట్రాన్స్ఫార్మ్ యూస్ చేసి సాల్వ్ చేయాలి. ఎలా సాల్వ్ చేస్తాం అనేది అప్పుడు జెట్ ట్రాన్స్ఫార్మ్ చెప్తాను. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ రైట్. సో ఒకసారి రివ్యూ చేసుకొని దెన్ వి విల్ ఎండ్ అప్ దిస్ లెక్చర్. ఓకే, so this we have already do it, so it is nothing but the value is 3 obviously. So if we can see the infinite sequence, we know that x of n u of n తీసుకున్నాను, y h of n u of n తీసుకున్నాను. సో వాటి రెండు కన్వల్యూషన్ అంటే x of k into h of n minus k, u of k into u of n minus k. u of n minus k వాల్యూ 1 ఎప్పుడు n minus k is greater than or equal to 0, that means k is less than or equal to n simply. సో ఆటోమేటిక్గా sigma k equal to -∞ అని u of k into 1. అండ్ ఇక్కడ u of k ఉంది కాబట్టి 0 to n వస్తుంది ఆటోమేటిక్ గా, దాని వాల్యూ 1. సో మొత్తాన్ని యాడ్ చేసుకుంటే నీకు n + 1 వస్తుంది. సో ద ఓవరాల్ రిజల్ట్ విల్ బి n + 1 into u of n సింప్లీ. ఓకే, అండ్ ఇక్కడ చూడండి u of n కన్వల్యూషన్ విత్ u of n - 2 అంటే ఓవరాల్ షిఫ్టింగ్ అంతే n - 2 అంటే n ప్లస్ n సబ్స్టిట్యూట్ చేయాలి, n - 2 సింపుల్. చూడండి n ప్లస్ n - 2 + 1 into u of n - 2 సింపుల్ గా n - 1 into u of n - 2. అండ్ రెండో కంక్లూజన్ ఏం గుర్తుపెట్టుకున్నాం? u of n కన్వల్యూషన్ విత్ u of n అంటే -n + 1 into u of n సింప్లీ. ఓకే, సో దాని బేస్ చేసుకొని చూడండి u of -n + 1 కన్వల్యూషన్ విత్ u of -n. ఇక్కడ మైనస్ కామన్ తీస్తే u of -n - 1 కన్వల్యూషన్ విత్ u of -n. ఓవరాల్ షిఫ్టింగ్ ఎంత ఉంది? n - 1 ఉంది. అంటే ఇక్కడ నీకు ఆన్సర్ ఎంత? -n + 1 into u of -n. n ప్లస్ n - 1 పెట్టాలి, అంటే -n - 1 + 1 into u of -n - 1. సో ఆటోమేటిక్గా సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ దిస్ వన్. ఓకే, సో సింప్లీ. సో ఇఫ్ యూ కెన్ సీ ద థర్డ్ కంక్లూజన్, ఏ పవర్ n u of n and h of n is u of n. సో సింప్లీ ఇది మనం ఎవాల్యుయేట్ చేసాం ఆల్రెడీ. సో కాబట్టి దీని వాల్యూ ఎంత వచ్చిందంటే 1 - a పవర్ n + 1/1 - a సింప్లీ. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఆల్ఫా పవర్ n u of n into u of n - 1. ఓవరాల్ షిఫ్టింగ్ ఎంత ఉంది? ఇక్కడ n - 1 ఉంది. సో ఆటోమేటిక్ n ప్లేస్ సింపుల్ గా ఏం పెట్టాలంటే n - 1 పెడితే అయిపోతుంది. నెక్స్ట్ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, ఆల్ఫా పవర్ n into u of n - 1 and h of n is u of n. సో ఇక్కడ ఓకే, ఓవరాల్ షిఫ్టింగ్ n - 1, కానీ ఇక్కడ నీకు ఓన్లీ n ఉంది, ఇక్కడ కూడా n - 1 ఉండాలి. అంటే ఆటోమేటిక్ n - 1 + 1 వేస్తే ఆల్ఫా అనేది బయటకు వచ్చేస్తుంది. సో ఆల్ఫా ఇంటూ యూ విల్ గెట్ ద సేమ్ ఆల్ఫా ఇంటూ 1 - ఆల్ఫా పవర్ n / 1 - ఆల్ఫా. సో ఈ విధంగా మనం ఏదైనా సరే డిస్క్రీట్ టైం కన్వల్యూషన్ అనేది ఈజీగా పెర్ఫామ్ చేయొచ్చు. ఓకే, సో ఒకటి గుర్తుంచుకోండి అమ్మా, మనం ఈ పర్టికులర్ వీడియో లెక్చర్లో మనం చూసింది ఏంటి? కన్వల్యూషన్. సో దట్ టు కన్వల్యూషన్ 2 టైప్స్, ఒకటి కంటిన్యూస్ టైం కన్వల్యూషన్, రెండోది డిస్క్రీట్ టైం కన్వల్యూషన్. సో డిస్క్రీట్ టైం కన్వల్యూషన్ కూడా 2 టైప్స్. ఏంటది? ఫైనైట్ సీక్వెన్స్ ఇచ్చినప్పుడు, ఇన్ఫినిటీ సీక్వెన్స్ ఇచ్చినప్పుడు. ఫైనైట్ సీక్వెన్సెస్ ఇస్తే సింపుల్ గా రో కాలమ్ తీసుకొని మల్టిప్లై చేసి డయాగనల్ ఎలిమెంట్స్ రాసేస్తే అయిపోయింది.
అండ్ అట్ ద సేమ్ టైం నీకు ఓవరాల్ గా ఎన్ని ఎలిమెంట్స్ వస్తాయో ఐడియా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం నీకు 0 పాయింట్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో ఐడియా ఉంది. అండ్ ఏ ప్రాపర్టీస్ కూడా ఎట్లా ఎవాల్యుయేట్ చేయాలో ఐడియా ఉంది. అండ్ ఆ తర్వాత ఏం చూసాం మనము, ఇన్ఫినిటీ సీక్వెన్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం 3 రిజల్ట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వన్ ఏంటి, యూ ఆఫ్ ఎన్ కన్వల్యూషన్ విత్ యూ ఆఫ్ ఎన్, n+1 ఇంటూ యూ ఆఫ్ ఎన్. నెక్స్ట్ యూ ఆఫ్ మైనస్ ఎన్ కన్వల్యూషన్ విత్ యూ ఆఫ్ మైనస్ ఎన్, -n+1 ఇంటూ యూ ఆఫ్ మైనస్ ఎన్. నెక్స్ట్ థర్డ్ వన్, ఏ పవర్ ఎన్ యూ ఆఫ్ ఎన్ ఎక్స్ ఆఫ్ ఎన్ అండ్ హెచ్ ఆఫ్ ఎన్ యూ ఆఫ్ ఎన్ ఉంటే ఆటోమేటిక్ 1 - a పవర్ n+1 1 - a ఇంటూ యూ ఆఫ్ ఎన్. ఆటోమేటిక్ వాడు ఏదైతే షిఫ్టింగ్ ఇస్తాడో ఆ షిఫ్టింగ్ బేస్ చేసుకుని ఓవరాల్ షిఫ్టింగ్ మనం చేసేస్తే ఆటోమేటిక్ దేనికైనా కన్వల్యూషన్ వచ్చేసేది. ఓకే, ఈ 3 మోడల్స్ కాకుండా ఇన్ఫినిటీ సీక్వెన్సెస్ ఇంక ఏ సీక్వెన్స్ ఇచ్చినా సరే దెన్ వీ నీడ్ టు గో ఫర్ జెట్ ట్రాన్స్ఫార్మ్. ఓకే, సో అది మనం జెట్ ట్రాన్స్ఫార్మ్ వచ్చినప్పుడు చెప్తాను. ఓకే, సో మనం కన్వల్యూషన్ ఇంకొకటి బ్యాలెన్స్ ఉంది, అదేంటంటే కంటిన్యూస్ టైం కన్వల్యూషన్. అంటే టీ డొమైన్ లో సిగ్నల్స్ వచ్చినప్పుడు మనకి సిగ్మా రాదు, ఇంటిగ్రేషన్ వస్తుంది. అలాంటి కేసెస్ లో మనం కన్వల్యూషన్ అనేది ఎలా ఎవాల్యుయేట్ చేస్తాం అనేది వి విల్ సీ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్. ఓకే, సో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్ విత్ కంటిన్యూస్ టైం కన్వల్యూషన్. అంటిల్ దెన్ టేక్ కేర్.